श्रीगुरुभ्यो नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। वागर्तविव संयुक्तं वागर्तोपतिपत्तये जगतो पितरो वन्दे पार्वती परमेश्वरो। భగవద్బంధువులకి, దివ్యాత్మ సంభూతులకి, ఆత్మ బంధువులకి ప్రతి ఒక్కరికి ఈ ఉగాది కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరికీ ఓం నమః శివాయ. మరి ఉగాది అనగా యుగాది నుంచి వస్తున్నదే ఉగాది. ఉగాది ఉత్తమోత్తములకే తెలిసినట్టు కాకుండా ఇతరులకు, ప్రపంచానికి, భారతదేశానికి అతి అనుకూలమైనటువంటిది ఉగాది. ఆ ఉగాది నామ సంవత్సరము ఇప్పుడు క్రోధీ నామ సంవత్సరము సంపూర్ణంగా అయిపోయి విశ్వసునామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఇవి విశ్వసునామ సంవత్సరములో యుగాది మరి చేయాల్సుకున్నటువంటి నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరము మరి అభయంగ స్నానం, నువ్వుల నూనెని ఒంటికి పెట్టుకొని అభయంగ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి మన యొక్క ఉగాదిని భగవంతుని యొక్క ప్రార్థనతో, భగవంతుని నామజపముతో రోజుని ప్రారంభం చేయాలి. ఎట్లా చేయాలి? ఉగాది భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉండగా ఆ భగవంతుని యొక్క నామ సంకీర్తనతో ఎవరైతే దినము ప్రారంభం చేస్తారో వాళ్ళదంతా దైవానుగ్రహముతో వాళ్ళకు కలిగి ఉంటుంది. అందుకే ఎవరినో జపించేదానికంటే దైవనామం జపించండి. అందుకే ఈ ఉగాది మరి అన్నిట్లో చెడు రుచులు. ఉగాదిలో ఉన్నటువంటి వసంత ఋతువు ఈ ప్రకృతి పులకిస్తుంది. ప్రకృతిలో పులకించేటువంటి విషయంలో ఎక్కువ మట్టుకు మనకు వేపపూత, దీన్ని నింబవృక్షము. ఈ వేపపూతని తిన్నా, వేపపూత యొక్క చిగురు తిన్నా, వేపాకు తిన్నా ఆరోగ్యానికి ఔషధం. అందుకే ప్రకృతిలో కూడా ఆ తల్లి మాతగా ఉంది, ఆయుర్వేదిలో కూడా ఔషధంగా ఉంది. అందుకే యుగాది. మరి మన వాళ్ళంతా కూడా ఉగాదిని జరుపుకోవడం తగ్గుతుంది. ఇంగ్లీష్ వాళ్ళ సంవత్సరం జరపడం ఎక్కువవుతుంది. జనవరి 1 క్యాలెండర్ మారుతుంది, అంతేకాని ప్రకృతి మారదు. ప్రకృతి మారేది యుగాది. ఈ యుగాది నుంచి వచ్చినదే ఉగాది. అందుకే మరి ఈ ఉగాది రోజు దేవాలయానికి వెళ్ళి దేవునికి దర్శించడము, దేవాలయములో తనకు నచ్చిన దేవాలయానికి కూడా పోయి దండం పెట్టుకోవడం. ఎందుకు దేవాలయానికి పోవాలి? ఈ ఉగాదిలో ఉన్నటువంటి విషయాల్లో మరి రాశి ఫలాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, ఈ పంచాంగం కూడా ఉంటుంది. ఎందుకు అంటే కష్టము, సుఖం అనేది రెండు వస్తూ ఉంటాయి. బాధలు, బరువులు, బాధ్యతలు అనేకంగా ఉంటాయి. కానీ యుగాది వచ్చింది కదా, మరి మన యొక్క జాతకరీత్యా మనం తెలుసుకోవాలి అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము, ఇవి పంచాంగం అంటారు. మరి దేవాలయానికి పోయినప్పుడు దేవుణ్ణి దర్శించి పంచాంగ శ్రవణం వినండి. శ్రవణం అంటే పంచాంగం వినండి. పంచాంగం వినడంలో నీ రాశి ఫలాలు నీకు తెలుస్తుంటాయి. ఈ నక్షత్రములో ఈ నక్షత్రానికి ఉన్నటువంటి దైవారాధన చెయ్యు అని. ఎందుకు మరి దైవారాధన చేస్తే బాధలు తొలుగుతాయా? తొలుగుతాయి. కొండంత ఉన్నది గోరంతులో వెళ్ళిపోతుంటుంది. మరి మనకు ఆనందంగా గడుపుకోవాలి. ఉగాది వచ్చింది కదా, ఈ ఉగాది నుంచి మనకు కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం. నూతన సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉండాలి అంటే ఇంట్లో పండగ వాతావరణాన్ని కలిగించుకోవాలి. అది నాటి కాలంలో కూడా ఇంటికి మామిడి కొమ్మలు, పండగ వాతావరణంతో పోలెలు, ఉన్ననాడు ఉగాది, లేనినాడు శివరాత్రి అనుకుంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మనము ప్రకృతితో దగ్గర సంబంధానికి మనకు ఉగాది, ప్రకృతితో కూడినది ప్రతి ఒక్కటి కూడా పులకిస్తూ ఉంటుంది. మరి ఈ ఉగాది సంవత్సరంలో కూడా మరి పాల్గొన మాసంలో కొన్ని వసంత ఋతువుల్లో ఒక ఋతువుగా పాల్గొన మాసం మనకు ఆ మాసంలో కొంత చల్లని గాలిలు వస్తాయి. ఇక నుంచి ఉగాది నుంచి వేసవి ఎండ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఈ తీవ్రత పెరిగిన దానికి మనకు, మన పిల్లలకి, ప్రతి ఒక్కరికి
దానగుణం నేర్పండి. మంచి దానగుణం. ఎటువంటి దానగుణం? వేసవి కాలం వచ్చిందంటే ఈ ఉగాది నాడు నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయండి. చల్లని చలివేంద్రాలు ప్రారంభం చేయండి. చల్లని చలివేంద్రాలు ప్రారంభం చేస్తే నీ ద్వారా నలుగురికి మరి మేలు జరుగుతుంది. దాహం వేసిన వారికి దప్పిక తీర్చిన వాడివవుతావు, అదొక పుణ్యఫలం వస్తుంది. అదేవిధంగా మరి మానవులకే చలివేంద్రం పెడుతున్నప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న పక్షి జీవులకు మనము కూడా మీ బంగ్ల మీద కావచ్చు, ఇంటి ముందు కావచ్చు, కొన్ని నీళ్ళు పోస్తూ పెడుతూ ఉంటే దప్పిక తీరుతుంది. దాని ద్వారా మనిషిలో పుణ్యఫలాన్ని దానగుణము దయాగుణము కలిగి ఉంటారు. అందుకే ఈ పండగ మనము ఉగాది నుంచి వస్తున్నటువంటి ఉగాదిని మన దేవాలయానికి వెళ్ళి మనమంతా కూడా దైవాన్ని చింతనతో స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. అందుకే ఈ ఉగాది యొక్క తత్వం కూడా మరి దేవాలయానికి పోయి పంచాంగం వింటారు. పంచాంగం ఒకరు చెప్తే మేము వినాలనా అనకుండా మీరు కూడా పంచాంగం చూసుకోవచ్చు. ఏది? తిథి వార నక్షత్ర యోగ కర్ణములతో. ఈ కాలక్రమంలో కూడా యుగ పురుషుడికి ఈ కాల పురుషుడికి కూడా ఒక పుట్టినరోజు లాంటి దైవత్వములో ఈ 5 అనుకూలంగా ఉంటారు. తిథి వార నక్షత్ర యోగ కర్ణము, వీళ్ళతోనే ఈ సంకల్పం కూడా నడుస్తూ ఉంటుంది. అందుకే ప్రతిరోజు సంకల్పం చేసేటప్పుడు కాలగమనాన్ని తిథి వార నక్షత్ర యోగములను కూడా గుర్తు చేస్తూ నడుస్తుంటాం. అట్లాగే పంచాంగ ఫలాలు కూడా మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉంటున్నాయి. ఆ ఫలితాలు ఒకరికి ఆదాయము, ఒకరికి అవమానం, ఒకరికి ఖర్చు, ఒకరికి గౌరవం, గౌరవం అగౌరవం, ఆదాయం ఖర్చు, ఇట్లాంటి స్థితులలో మనకు రాశి ఫలాలు చెప్తూ ఉంటాయి. మరి రాశి ఫలాలు చెప్పినట్టు అవుతున్నాయా? నీలో మంచి గుణం కలిగి ఉంటే రాశి ఫలాలతో నీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. రాశి ఫలానికంటే ఎక్కువ మిగిలి ఉంటుంది. నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు గౌరవంగా ఉండగలుగుతావు, చెడ్డ పనులు చేస్తే అగౌరవాన్ని పడిపోతుంటావు. అందుకే చెడుకు దూరంగా ఉండండి, మంచికి దగ్గర కండి. ఈరోజున్న పిల్లలకి కూడా మరి మీరు దేవాలయానికి పంపిస్తే మరి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇది చేస్తే ఏమొస్తుంది, అది చేస్తే ఏమొస్తుంది, ఇది ఏం చేయాలా, అదేం చేయాలి అనేటువంటి విషయాలు తల్లిదండ్రులు పిల్లలకు ఉగాది గురించి చెప్పండి. మన ఉగాది నాటి కాలంలో మరి మామిడి పూత, వేప పూత, చింతపండు, బెల్లము, అనేక కారము, లవణము, పెరుగు, నెయ్యి, కొత్త కుండ, ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ చెడు రుచులతో కూడి ఉంది. ఏ సమయంలో ప్రకృతి మనకు ఫలం ఇస్తుందో ఆ సమయంలో ఆహారం, ఆ పండు తింటే రోగం రాదు. అందుకే ప్రకృతికి విరుద్ధంగా ఉంటున్నాడు. ఇట్లా ప్రాతకాలం లేస్తలేడు, సూర్యుడు అస్తమించిన తర్వాత తొందరగా పడుకుంటలేడు, సూర్యుడిని నమస్కరిస్తలేడు. మరి మనకి ఎట్లయితే ఆరోగ్యం ఉంటుంది? అందుకే ప్రకృతి సంబంధించినటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక దేవాలయానికి వెళ్ళండి, మన సనాతన ధర్మాన్ని కాపాడండి. ఒక్కొక్కరు మన హిందూ సనాతన ధర్మం మనం ఉంటే మనం ఏం చేయాలి? దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళడం మన ధర్మం. మనం హనుమాన్ చాలీసా, శివుని యొక్క నామము, భజన, కీర్తన ఇవన్నీ చేయండి. అందరూ మన వాళ్ళే. కాబట్టి మనమంతా పిల్లలకు నేర్పాల్సినటువంటి దేవాలయం వైపుకు పంపించండి. ఫస్ట్ తల్లి ఒడి, తర్వాత గుడి, తర్వాత బడి. అరే ఈ విధంగా ఎట్లా అవుతుంది అని ఆలోచిస్తే తల్లి ఒడిలో నుండే పాలు, తల్లి లాలిస్తుంది, పాలిస్తుంది, పెంచుతుంది. ఆ తర్వాత బాగా జరగాలి, నా కొడుకు గొప్పవాడు కావాలని గుడికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత బడికి పంపిస్తుంది బాగు కావడానికి. అందుకే యుగాది యొక్క తత్వములో మరి మన దేవాలయం మన యొక్క విశేషములో ముందుకెళ్ళాలని ఆశిస్తూ, అదేవిధంగా పంచాంగాన్ని కూడా ప్రతి ఊరిలో ఒక్కొక్క రాశి, నవ రాజులు, నవనారాయణులు, నవతత్వాల్లో నవగ్రహాలు అధిపతులు ఉంటారు. వీళ్ళ యొక్క తత్వములో ప్రతి ఒక్కరు కూడా మీ జాతకరీత్యాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. తెలిసినా తెలవకున్నా దైవాన్ని మాత్రం మరవకండి, దైవాన్ని పట్టుకోండి, దైవనామాన్ని పట్టుకోండి. అది మీకు ముందుకు తీసుకెళ్తుంది.
అందుకే విద్య కావాలంటే బడికి పంపిస్తున్నాం, గుణం కావాలంటే గుడికి పంపిస్తున్నాం, జ్ఞానం కావాలంటే గురువు దగ్గరికి పంపించాలి. అట్టి భావన నీలో కలిగి ఉంటే మంచి జరుగుతుందని కోరుకుంటూ, మరి ఈ వచ్చే ఆదివారమే ఉగాది కాబట్టి ఆనందదాయకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాదిని నూతన సంవత్సరంగా ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తూ, మరి ఈ ఉగాది యొక్క తత్వం ప్రకృతితో కూడినది కాబట్టి ప్రతి ఒక్కరు దేవాలయాన్ని దర్శించి ప్రకృతిని ఆహ్లాదంగా ముందుకు పోవాలని, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, ఉమామేశ్వర ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు, విశ్వస్వనామ సంవత్సరము అనగా విశ్వాసము ఎంత ఉంటుందో దైవం పట్ల, ధర్మం పట్ల, జ్ఞానం పట్ల వాళ్ళు ఉత్తములవుతారు. ఎందుకంటే విశ్వసునామ సంవత్సరం విజయానికి నాంది, శాంతికి మూలం. ఆ దైవం మీద విశ్వాసం ఎవరైతే పెడతారో వారికి ప్రతి ఒక్కటి కూడా మేలు జరుగుతూ ఉంటుందని, మరి యుగాది యొక్క విశేషం ప్రతి హిందూ సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మానికి శంఖారావంలాగా కాషాయ ధ్వజాన్ని కూడా ఇంటింట ధ్వజాన్ని పెట్టుకుంటే శాస్త్రాలు చెప్పాయి. ధ్వజారోహణ చేసి పంచాంగ శ్రవణం చేయడం ఆ ఇంటికి మేలు జరుగుతుంది. కాబట్టి దేవాలయాల్లో కూడా ధ్వజారోహణ ధ్వజాన్ని ఎగిరేసి పంచాంగాన్ని వినిపించాలని, ప్రతి ఇంటింటి మీద ధ్వజం, కాషాయ ధ్వజము ఉండాలని, మన యొక్క దైవాన్ని ఒకరికి శివుడే, ఒకరికి రాముడా, ఒకరు ఆంజనేయ, ఒకరు మాతన, ఎవరికి నచ్చిన దైవం యొక్క పూజించి ఈ యొక్క ఉగాదిని ఆనందదాయకంగా నూతన సంవత్సరంగా మరి జరుపుకోవాలని ఆశిస్తూ, ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులందరికీ ఉండాలని కోరుకుంటూ, నూతన సంవత్సర విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.